మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కొత్త ఆర్ఎంఏ ఆఫీసు 2 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయినటువంటి మా పూల నాగరాజన్న గారి ఆధ్వర్యంలో అంటే గత 30 ఏళ్ల నుంచి ఆర్ఎంఏ ఆఫీస్ పెండింగ్లో ఉంది. అంటే గత 5 ఏళ్లలో కానీ ఎవరు పట్టించుకోలేదు. మా సోదరుడు నాగరాజు గారు రీజనల్ చైర్మన్ అయిన తర్వాత నాట్ ఓన్లీ అనంతపూర్ మొత్తం మా రీజనల్ మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయలతో ఈ 6 నెలల కాలంలోనే ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకి నిన్న 6 కోట్ల రూపాయలతో గుత్తిలో కొత్త బస్ స్టాండ్కి భూమి పూజ జరిగింది. అలాగే ఈరోజు ఆర్ఎంఏ ఆఫీసు అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే ఆర్ఎంఏ ఆఫీస్ని ఈరోజు 2 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపే చూస్తున్నారు. అంటే గత చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే వర్కులు అయితే ఏమి, అలాగే ఎంప్లాయీస్ కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సిటీ బస్సులు కానీ రాబోతున్నాయి. నేను యాక్చువల్గా మా చైర్మన్ గారు అయినటువంటి నాగరాజు గారికి విన్నవిస్తే 10 బస్సులు అనంతపురానికి సిటీలో తిరగడానికి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. దానికి శాంక్షన్ చేసిన దానికి సోదరునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు మహిళల పక్షపాతి స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టేట్లో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఎక్కడైనా, హిందూపూర్ వరకు ఎక్కడైనా ప్రయాణించవచ్చు. అంటే ప్రజల మీద, ప్రభుత్వం మీద భారం పడినా కానీ మహిళల పక్షపాతి కాబట్టి మహిళలు బాగుండాలని చెప్పేసి ఈరోజు స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. దీని నుంచి అనేకమైనటువంటి మహిళలకి అవేర్నెస్ పెరిగింది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, అక్కడ టౌన్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు, ఇవన్నీ అవేర్నెస్ పెరిగి ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 30-40 ఏళ్ళ నుంచి ఉండే పెండింగ్ సమస్యలన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తీరుస్తాను. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అయితేమి, ఇలాంటి అలాగే డ్రైన్లు అయితేమి, సీసీ రోడ్లు అయితేమి, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండేటివి ఈరోజు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దాదాపు గత 20 నెలల్లోనే 130 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు దాదాపు 3 దశాబ్దాలుగా ఆర్ఎంఏ ఆఫీస్ కొంచెం ఇది ఉన్నది, ఇబ్బంది పడినారు అక్కడ అధికారులు కానీ వాళ్ళందరూ. మరి ఈ 3 శతాబ్దాల నుంచి గత ప్రభుత్వంలో కూడా ఎవరూ దాన్ని పట్టించుకోలే. నాకు అవకాశం వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు నా దృష్టికి తీసుకొని వస్తే బోర్డులో పెట్టి దీన్ని శాంక్షన్ చేయడం అయింది. మొత్తం నా జోన్ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జోన్ పరిధిలో మొత్తం గత ప్రభుత్వం అయితే ఏదైతే ఈ ఆర్టీసీని నిర్వీర్యం చేసిందో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన స్కీమును ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు పెను మార్పు తీసుకొని వచ్చేది స్త్రీశక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మరి బోర్డు సభ్యులైతేనేమి, చైర్మన్ గారు అయితేనేమి, ఎండి గారు కానీ మరి యంత్రాంగం అంతా కూడా దీనిపైన ఒక కదలిక తీసుకురావాలా, ప్రజల్లో సౌకర్యార్థం మరి కొన్ని మౌలిక సదుపాయాలు చేయాలనే ఉద్దేశంతోనే నా జోన్ పరిధిలో దాదాపు 19 నుంచి 20 కోట్ల రూపాయలు గుత్తి బస్టాండ్ అయితేనేమి, రాయదుర్గం బస్టాండ్ అయితేనేమి, అనంతపురం మరి ప్లాట్ఫారం అయితేనేమి, ఆర్ఎం ఆఫీస్ అయితేనేమి, కడప అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, అన్ని జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు అయితేనేమి, మరుగుదొడ్లో పరిశుభ్రత అయితేనేమి, బస్టాండ్ పరిసరాల శుభ్రత కోసం ఇవంతా 25 నుంచి 26 సంవత్సరంలో దాదాపు ఈ జోన్కి 20 కోట్ల రూపాయలు మా బోర్డు సభ్యుల సహకారంతోనూ, ఎండి గారి సహకారంతోనూ ఈ ప్రాంత అభివృద్ధికి, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మరి దీన్ని కూడా రేటింగ్లో పెట్టి, అంటే మొత్తం ఏ వ్యవస్థ ఎలా ఉందనే ఉద్దేశంతో రేటింగ్లో పెట్టితే మాకు కూడా 75% వచ్చేటట్లుగా మా యంత్రాంగం కానీ మేమందరూ కూడా ప్రజల సౌకర్యార్థం, ప్రజల ప్రయాణం, ప్రజల ఒక మెరుగైన
అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ ముందుపడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం అయింది. ఆ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు మరి ఈ ఆర్ఎం ఆఫీసు మరి కొత్త బిల్డింగ్కి ఈరోజు భూమి పూజ కూడా చేయడం అయింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజలకు అభివృద్ధి చెందాలా, ప్రజల సౌకర్యార్థం ఉండాలనే ఆలోచన చేసేది. మరి ముఖ్యంగా మా నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు, మరి ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు. ఆయన కూడా ఆర్టీసీ కూడా ఎంప్లాయీస్కి సంబంధించిన సర్కులర్లు అయితేనేమి, ఎంప్లాయీస్కి కావాల్సిన మరి మెడికల్ అన్ఫిట్ అయిన దాదాపు 600 అంటే 2000 కుటుంబ సభ్యులకి ఈరోజు మెడికల్ అన్పాయింట్మెంట్ ఉండేది కూడా, దాన్ని కూడా ఇప్పించడం జరిగింది. ఈ అన్ని సమస్యలు ఎంప్లాయీస్ అయితేనేమి, మరి అధికారుల ప్రమోషన్ అయితేనేమి, మరి అన్నీ కూడా గత ప్రభుత్వం అయితే ప్రభుత్వంలో విలీనం చేసింది. కానీ వీళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒకటి దశల వారీగా ఈరోజు ఆర్టీసీలో ఉన్న సమస్యలని ప్రభుత్వం కానీ మా యంత్రాంగం కానీ అన్నీ కూడా పరిష్కరిస్తాము. ఇవన్నీ ఆ దశగా ప్రయాణిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తాం. అంటే ఏప్రిల్ మేలోన మాకు జూన్ జూలైలో అలాట్ చేస్తామనే ఒక అభిప్రాయం మొన్ననే బోర్డులో కూడా చేయడం అయింది. మన అనంతపురం హెడ్ క్వార్టర్కి 50 బస్సెస్, 50 ఎలక్ట్రికల్ బస్సెస్ 50 వస్తాయి. మొత్తం మన జోన్కి దాదాపు 250 బస్సులు మనకు అలాట్ చేస్తారు. తిరుపతికి కొన్ని అలాట్ చేస్తారు ఎక్కువగా, అంటే తిరుమల తిరుపతికి. మొత్తానికి 750 బస్సులు మన రాష్ట్రానికి ఎలక్ట్రికల్ బస్సెస్ జూన్ జూలైలో మనకి డెలివరీ ఇస్తామని ఒక నెగోషియేషన్ కూడా మొన్ననే బోర్డులో జరగడం జరిగింది.